పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుడి మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభువు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా 2వ ఆదివారం, జూలై నెలలో 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం
చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో 2వ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మిండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మిండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మొగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నా. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. దేవా మీతో చేసిన కార్మిక వంద ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునే గాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తున్నా, ప్రార్థన. నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, you must come out in the name of Jesus. Open.
యేసు 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 దేవుడు అమ్మా నాన్న అమ్మా అక్క అక్క చెల్లి తమ్ముడు యేసయ్యా యేసయ్యా. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ జూలై 14, 2024 అనగా 2వ ఆదివారం. జూలై నెలలో 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో 2వ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ప్రభు నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము, ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంట నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైత్ నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకొని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ, ఆయన నామానికే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విన్న ఈ యొక్క సాక్ష్యం, ఈ సిస్టర్ గారి పేరు వరదన్నమ్మ గారు. హైదరాబాద్లో హైత్ నగర్లో ఉంటున్నారు. ఒక దినమున ఆదివారము ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలో సాతాను శోధన ద్వారా ఇంటిలో పిల్లల యొక్క గొడవ అరుసుకొని ఒకళ్ళొకళ్ళు పెద్దగా అరుసుకొని బీపీ బాగా పెరిగిపోయి ఒకేసారి అరిసి సృహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ వచ్చి
ఆమె లేపుతుంటే మాట రాకుండా మాట్లాడుతున్న మాట పడిపోయి నంగిగా మాట్లాడుతూ ఎంతో బాధను అనుభవించింది. ఆ సమయంలో తన కుమారుడు వెంటనే నాకు కాల్ చేసినాడు. నేను ఆ సమయంలో హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చుచున్నాను. మార్గమధ్యంలో కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ సమయంలో తన కుమారుడు నాకు ఫోన్ చేసి, అంకుల్, అమ్మ పడిపోయింది, నోటెంబడి మాట రావటం లేదు, అరిసి పడిపోయింది, త్వరగా ప్రార్థన చేయండి, మాకు భయంగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే కారు సైడ్ ఆపేసి వెంటనే ప్రేయర్ చేయడం ప్రారంభించాను. ప్రేయర్ చేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ యేసు నామమున మాట వచ్చునుగాక అని యేసు నామమున పలకగా అద్భుతంగా దేవుడు అప్పుడే ఆమె నోటిని, ఆగిపోయిన నోటిని వెంటనే తెరిచి చక్కగా మాట్లాడతానికి కృప ఇచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము చాలా గొప్పది. ఎందుకంటే సజీవుడైన దేవుడు కుమార్తె పక్షమున ఉండి దేవుడు గొప్ప కార్యములు చేసినాడు. ప్రార్థించినాను కానీ అద్భుతాలు చేసింది యేసయ్య. యేసయ్య అద్భుతాలు చేయబట్టి ఇప్పుడు మీ మధ్య నిలబడి ఈ సిస్టర్ గారు మీకు సాక్ష్యము తెలియచేస్తున్నారు. చూడండి, పడిపోయిన స్థితి, ఇంకొన్ని చెప్పాలంటే పక్షవాతం స్టేజ్కి వెళ్ళిపోయింది. నోరు పడిపోవటం అంటే పక్షవాతమే. అటువంటి స్థితిలో వెంటనే నాకు కాల్ చేసి ప్రేయర్ చేయగానే యేసయ్య అద్భుతంగా తన నోటిని తెరిచి ఇప్పుడు సజీవ లెక్కలో మన మధ్య సంచరింపచేస్తున్నాడు. ఇంత గొప్ప కార్యము చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకు సమస్యలు ఎడలా కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ స్వచ్ఛమైన సాక్ష్యము మీ కొరకు తెలియచేస్తున్నాను. ఆ యొక్క సిస్టర్ గారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఆ స్క్రీన్ మీద మీకు ఇవ్వబడ్డాయి. మీరు కావాలంటే మీరు కాల్ చేసి ఆమెతో మాట్లాడండి. ఆమె మీతో సాక్ష్యం పంచుకుంటారు. సిస్టర్ గారు మీతో సాక్ష్యము నేరుగా పంచుకుంటారు. కనుక ఇప్పుడే స్క్రీన్ మీద వస్తున్న వరదనమ్మ అనే ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీతో ఆమె మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు చేసిన ఈ యొక్క కార్యముకై ప్రభువునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి సాక్ష్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి.
దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు అనురాధ, నేను హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నా భర్త గురించి దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆ విషయాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేయర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి స్వామి ఫంక్షన్ హాల్లో. అప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నా హస్బెండ్ కూడా వెళ్ళి చేయించుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, మీకు హార్ట్లో 2 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన లైట్ తీసుకున్నాడు. నేను కూడా అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ మార్నింగ్ సండే ఆరాధనలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఆయన ప్రేయర్ చేస్తూ చెప్తున్నాడు, బాబు నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు సరే అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, సేమ్ డాక్టర్ కూడా అదే చెప్తున్నారు, నీకు 2 వాల్స్ బ్లాక్ అయిపోతున్నాయి బాబు, కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఆయన అన్నారు స్టంట్ వేయాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత స్టంట్ వేయలేదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. అయినప్పటికీ ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. మెడిసిన్ కూడా ఏం వాడట్లేదు. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత చేశారు. ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం పంచుకున్న కుమార్తె పేరు అనురాధ. వీరు హయత్ నగర్లో హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే ఒక దినమున ప్రేయర్ మీటింగ్స్కి పెట్టినప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి తన భర్తను తీసుకొని ప్రేయర్ చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చినారు. అయితే ఆ సమయంలో వారి భర్త పేరు మల్లికార్జున. అయితే వారు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మల్లికార్జునకి తన 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు ప్రభు చూపించినప్పుడు వెంటనే చెప్పాను, అమ్మా అయ్యా మల్లికార్జున, నీ వాల్స్ 2 గుండెలో 2 వాల్స్ బ్లాక్ అవుతున్నాయి, లైట్గా మైల్డ్గా బ్లాక్ అవుతున్నట్టు కనపడింది, కనుక నువ్వు జాగ్రత్త పడు, వెళ్ళి చూపించుకో అని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళకి నమ్మకం కుదరలేదు. అయితే ఇది నిజమా, అసలు మనిషి ప్రార్థన చేస్తే లోపల ఉన్న అవయవాలు ఎట్లా అవునే చెప్పగలుగుతారా అని కొద్దిగా బాగోపాటికి మల్లికార్జున తన భర్తకు ఆరోగ్యంలో కొద్దిగా ప్రాబ్లం అనిపించినప్పుడు వారు వెళ్ళి, నేను చెప్పిన వారంలోపే వాడు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే హాస్పిటల్లో నిజంగానే అయ్యా 2 వాల్స్ మైల్డ్గా బ్లాక్ అయినాయని వాళ్ళు అన్ని టెస్టులు చేసుకొని చెప్పినారు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు చెప్పాను, అయ్యో ఆపరేషన్ అంటే భయపడుతుంది, ఏం అదిరపడవాకు, చూపించుకో, దేవుడిని పట్ల కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా బాగు చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు హార్ట్లో ఉన్న అన్ని వాల్స్ చక్కగా పనిచేస్తున్నాయని మంచి రిపోర్ట్స్తో దేవుడు మనకు చూపించినాడు. దేవుడు ఎంత గొప్ప కార్యము ఈ కుటుంబం పట్ల దేవుడు చేశాడో చూడండి. తన భర్తను దేవుడు ఎంతో కనికరించినాడు. మంచి ఆరోగ్యంతోనూ ఏ ఆపరేషన్ లేకుండా దేవుని యొక్క మహాకృపలో భద్రపరచబడి ఇప్పుడు సజీవులుగా మన మధ్యనే ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. ఇది కేవలము యేసయ్య చేసిన అద్భుతాలు తప్ప మానవుడు ఎవరు అద్భుతాలు చేయలేరు. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని ఈ సాక్ష్యమే రుజువు. దేవుడు ఈ సాక్ష్యమును దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా
ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. రబ్బుని స్వరం. భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న జంతువులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే సువార్త అందిస్తున్నాం కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకులకు వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవదీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ